మరువైన సిలువను మోయలేక పడుచు నా పాపముకై కలువరికే భారముతో సిలువను మోసెను కలువరికే తన వీపునా సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము సిలువయోనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువయోనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ. హల్లెలూయా. చాలా సంతోషం. మరి చాలా కాలం తర్వాత సహోదరి రిబ్కాని చూడటం సంతోషంగా ఉంది. దేవునామన వందనాలు. అలాగే షారోన్ చాలా రోజుల తర్వాత మన మధ్యలోకి రావడం సంతోషం. మరి ఈ సమయంలో నేను నిజానికి ఈరోజు వాక్యం చెప్పడానికి ఇక్కడికి రాలేదు. సహోదరుడు మన మధ్యలో జోసెఫ్ గారు ఉన్నారు, ఆయన వాక్యాన్ని పంచుకుంటారు. అయితే ఒక చిన్న ప్రకటన, ఆ తర్వాత నేను సమయాన్ని సహోదరుడికి అప్పచెప్తాను. అదేంటంటే రేపు ఉదయం సాయంత్రం మనకి కోటాలు ఉన్నాయి. సో జీవరత్నం గారు మరి కారంపూడి వస్తున్నారు, విజయరాజు భాష గారి వాళ్ళ చర్చికి. సో వాళ్ళ యొక్క చర్చి యొక్క వార్షికోత్సవం. సో కాబట్టి ఉదయం కూటం జరుగుతుంది. అలాగే సాయంత్రం వచ్చేసి జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. కాబట్టి ఉదయం సాయంత్రం 2 కోటాలు ఉన్నాయి. దానికోసం మరి సంఘం అంతటినీ కూడా పాస్టర్ గారు ఆహ్వానించారు. కాబట్టి మనందరం కూడా మరి బయలుదేరి ఉదయం సాయంత్రం 2 కోటాలు కూడా మనం హాజరవుదాం. మరి దైవజనులు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి వాక్యం విని మరి ఆశీర్వాదం పొందుకుందాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఉదయకాల సమయంలో మరి 10 గంటలకి కూటం స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి అందరూ కూడా సిద్ధపడవలసింది ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈ సమయంలో మరి సహోదరుడు జోసెఫ్ గారు వచ్చి సమయం తీసుకుని వాక్యాన్ని అందిస్తారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27 వరకు చదవండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె తాళ్ల చేత కప్పబడిన. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా
ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రభువా, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. రాత్రికాల సమయంలో ప్రభువా, దేవా, చదవబడిన వాక్యముల నుండి ప్రభువా నీవే మా అందరితో నేరుగా మాట్లాడమని అడుగుతున్నాను. ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డలు పాటలు పాడి నీ నామాన్ని గణపరిచి మరుగుపరిచారు. ప్రభువా, అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. ఈ సమయంలో నీవే రంగం మీదకి వచ్చిన ఆయన నన్ను మరుగు చేసుకొని నీవే నీ వాక్యములు నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. దేవా, నీ సహాయం దయచేయండి. దేవా, ఇదిగో నేను బలహీనుడిని, అల్పుడను ప్రభువా. ఇక్కడ నిలబడి ఉండగా నాయన నా జ్ఞానముతోనూ నా తెలివితోనూ నేను నీ వాక్యాన్ని బోధించలేను కానీ ప్రభువా, అయ్యా నీ సహాయముతోనూ నీ జ్ఞానముతో ప్రభువా నేను మాట్లాడగలనని నమ్ముతున్నాను. ప్రభువా, నీవే సహాయము దయచేయండి నాయన. నన్ను మరుగు చేసుకునండి ప్రభువా. ఈ సమయంలో నాయన నీవే రంగం మీదకి వచ్చి నీ వాక్యము మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినట్టుగా సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తును ఘనమైన నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. కూడి వచ్చిన పరిస్థితులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరి ఈరోజు కొద్దిమంది వచ్చారు. వాక్యం చెప్పటం మరి జోసఫ్ గారు అని చెప్పేసరికి మరి రాకుండా వాడుకున్నారు కొంతమంది. అందుకని ముందుగానే చెప్పకూడదు. పాస్టర్ గారు కూడా చెప్పకుండా వస్తారు. సరే, మంచిది. చదవబడిన వాక్యముల నుండి మరి చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. ఆ వర్తమానం పేరు ఏంటంటే యేసుని మేలుకొలుపుట. హల్లెలూయా. యేసుని మేలుకొలుపుట అనే వర్తమానంలో నుండి మరి కొన్ని విషయాలు ఈ రాత్రి గల సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుగాక, దేవుడు సహాయం చేయునుగాక. మా జ్ఞానముతోనూ మా తెలివితోనూ మా ప్రయత్నంతోనూ మేము ఇక్కడ నిలబడి మాట్లాడాము కానీ సర్వశక్తి కలిగిన దేవుడే మమ్మల్ని వాడుకొని మాట్లాడినట్టయితే మేము కొన్ని మాటలు మాట్లాడగలం. ఎందుకంటే మేము ఎక్కువ చదువుకోలేదు, జ్ఞానం కలిగి మాట్లాడటానికి మాకు జ్ఞానము లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ దేవుడి దయచేయాలి, దేవుడి వచ్చి మాట్లాడాలి. హల్లెలూయా. మనిషి జ్ఞానము అది ఎంతవరకు అంటే అది కొంతవరకు మాత్రమే. సర్వశక్తి కలిగిన దేవుని జ్ఞానం అయితే ఇక్కడ కూర్చున్న ప్రజలందరూ తృప్తిపరచగలదు. హల్లెలూయా. నా సొంత జ్ఞానంతో మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. అలా కాకుండా దేవుడే వచ్చి మాట్లాడినట్లయితే ఖచ్చితంగా అందరికీ సరిపోతుంది ఆ వాక్యం. ఎందుకంటే దేవుని మాట అందరికీ సరిపోతుంది. దేవుని మాట అందరికీ సమాధానంగా తృప్తిగా ఉంటుంది. హల్లెలూయా. సరే, మంచిది. మరి సహోదరి రబ్క మరి మన మధ్యలో ఉంటుంది, చాలా సంతోషం. మరి చాలా రోజుల తర్వాత వచ్చింది, సంతోషం. మరి ఇంకా చదవబడ్డ వాక్యముల నుండి చిన్న వర్తమానం తీసుకొని వచ్చాను. అదేంటంటే యేసుని మేలుకొలుపుట. హల్లెలూయా. యేసుని మేలుకొలుపుట అనే వర్తమానంలో నుండి మరి కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడుగాక. మరి వాక్యానికన్నా ముందుగా చిన్న క్రమం గురించి చెప్పాలనుకున్నాను నేను. మరి పాస్టర్ గారు చెప్పొచ్చా? చెప్పాలనుకున్నారు. మరి అందరూ ఉంటే బాగుండేదేమో, కొంతమంది ఉన్నారు. చిన్నపిల్ల తల్లులు ఉన్నారు మన సంఘంలో,
పిల్లలు ఉంటారు. పిల్లలు ఉన్నారని నేను వేరే ఉద్దేశంతో మాట్లాడట్లేదు, కానీ పిల్లలు అందరికీ ఉండొచ్చు. ఈ సమయంలో మాకు లేకపోవచ్చు, మాకు చిన్నపిల్లలు లేరు. ఈ సమయంలో కొంతమందికి ఉన్నారు. ఇలాగ చిన్నపిల్లలు లేరు కదా, అందుకోసమే రోజు పెద్దలు ఇలా మాట్లాడుతున్నాయని అనుకోవచ్చు కొంతమంది. అలా కూడా అనుకోవచ్చు. చిన్నపిల్లల్లో లేరని ఉద్దేశంతో మేము మాట్లాడట్లేదు, కానీ సంఘంలో క్రమం ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘంలో క్రమం పనిచేస్తాం, క్రమంగా సంఘం నడుస్తూ ఉంటుందో, క్రమంగా సంఘం ముందుకు వెళ్తూ ఉంటుందో, అప్పుడే సర్వశక్తి కలిగిన దేవుడు ఆ సంఘంలోకి దిగి వస్తాడు. ఆ సంఘంలో పనిచేస్తాడు. ఆయన ఇష్టపడతాడు కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే క్రమమైన భక్తి కావాలి. ఇక్కడ ముగ్గురున్నావా నలుగురున్నావా అన్న సంగతి కాదు, కానీ ఆయన కావాల్సింది, లేకపోతే 100 మంది ఉండాలి, 200 మంది ఉండాలి, గుంపు ఉండాలని ఆయన కోరుకోడు. కానీ 5గురు ఉన్నా కానీ వాళ్ళు క్రమంగా భక్తి చేసినట్లయితే దేవుడు వాడి మధ్యలోనికి దిగి వస్తాడు. హల్లెలూయా. దేవుడు లేకుండా మనం ఎంత భక్తి చేసినా కానీ అది వ్యర్థమే. అది ఎందుకు పనికిరాదు, అది మనకి పనిచేయదు, అది దేవునికి ఉపయోగపడేది కాదు. హల్లెలూయా. అయితే కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు ఉన్న తల్లులే కాదు, పెద్దోళ్ళు కూడా క్రమంగా పాటించాలి, క్రమాన్ని చేయాలి. మనం మందిరానికి వచ్చినప్పుడు అర్ధగంట ముందు రావాలని పాస్టర్ గారు చెప్పాడు, మన ప్రవక్త గారు చెప్పాడు. క్రమం కూడా అది. అర్ధగంట ముందు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు ఆ విషయంలో చాలా వరకు ముందుకు వచ్చారు. కాబట్టి ఇంకా సంఘంలోకి వచ్చిన తర్వాత క్రమంగా కూర్చోవటం కానివ్వండి. ముందొచ్చిన వాళ్ళు ముందు సీట్లో కూర్చోవాలి, వెనకొచ్చిన వాళ్ళు వరుసగా అలా సీట్లు నింపుకుంటూ వెనక్కి వెళ్ళాలి. అలా కాకుండా కొంతమంది ముందొచ్చి కూడా వెనక్కి కూర్చుంటున్నారు. ఎందుకు అలా కూర్చుంటున్నారు? భయపడుతున్నారేమో. దేవుని చర్చిలోకి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి భయపడాల్సిన పనే ఉందండి? భయపడాల్సిన అవసరం లేదు కదా. ముందొచ్చిన వాళ్ళు డేరుగా ముందు కూర్చోండి. పాస్టర్ గారు వచ్చి చూసినప్పుడు ఎవరు ముందొచ్చారు, ఎవరు అర్ధగంట ముందు వచ్చారు, ఎవరు సమయానికి వచ్చారని అడగాల్సిన పని ఉండదు ఇక పాస్టర్ గారికి. ఎందుకంటే ముందు కూర్చున్న వాళ్ళు ముందు వచ్చినట్టే, వెనక కూర్చున్న వాళ్ళు వెనక్కి వచ్చినట్టు చూడగానే అర్థమైపోద్ది. హల్లెలూయా. అయితే అలా కూర్చోవాలి. మనం పైకి లేచినప్పుడు ఆరాధన కొరకు పైకి లేస్తాం. అందరం పాస్టర్ గారు పైకి లేపినప్పుడు అందరం లేచి నిలబడతాం. ఆరాధన అయిపోయిన తర్వాత కూర్చుంటున్నాం. కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నామంటే కుర్చీలన్నీ సౌండ్ అవుతున్నాయి, కుర్చీలన్నీ సప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే కుర్చీలు జరుపుకుంటున్నారు. అలా జరుపుకోకూడదు. కుర్చీలు వరుసగా ఉన్నాయి కదా, ఎవరి కుర్చీలు వాళ్ళు సప్పిడి కాకుండా కూర్చోవాలి. అలా కాకుండా అందరూ కుర్చీలు జరుపుకుంటున్నారు, అలా సౌండ్ కాకూడదు. దేవుడు కోసు పడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో దిగి వస్తాడు. ఆ తర్వాత దేవుడు సేవకుడిలోనికి వచ్చి సేవకుడి ద్వారా సంఘంతో మాట్లాడతాడు. హల్లెలూయా. మనం అల్లరి చేసి గోళ చేసి క్రమంగా కూర్చోకుండా మన ఇష్టాసారంగా కూర్చొని ఏదో మనం బయట ఉన్నట్లుగా చేస్తే దేవుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఇక పాస్టర్ గారు కూడా మనకేం చెప్పలేడు. పాస్టర్ గారు మనకు వాక్యాన్ని బోధించాలా, మంచి ఆహారం కావాలా, మంచి ఆహారాన్ని మనం భుజించాలంటే మనం క్రమంగా కూర్చొని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. కాబట్టి పెద్దవాళ్ళైనా సరే అందరూ కూడా క్రమంగా కూర్చోవాలి. పెద్దవాళ్ళకి క్రమం ఉన్నప్పుడు, క్రమాన్ని నేర్చుకున్నప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా క్రమాన్ని నేర్పుతారు. పెద్దవాళ్ళకే క్రమం లేకపోతే పిల్లలకి ఏమి నేర్పుతారండి? నేర్పలేం కదా. ఇప్పుడు మనం మాసగారికి ఆలోచితే వచ్చే విద్యార్థులు పిల్లలకు కూడా ఆలు నేర్పుతాడు. అసలు ఆయనకి ఆలు రాకుండా ఆయన మాసగారి రండి అంటే ఉపయోగం లేదు కదా. అలాగే పిల్లలు కూడా ఏం చేయాలి, తల్లులు కూడా ఏం చేయాలంటే పెద్దవాళ్ళు ముందు పెద్దవాళ్ళు క్రమం నేర్చుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి క్రమం నేర్చుకోవాలి. హల్లెలూయా. మన రెబెకాని చూడండి, అమ్మాయి వచ్చినప్పుడల్లా చూస్తున్నాం, అక్కడికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాం మనం. వాళ్ళిద్దరు బిడ్డలని ఎలా క్రమంగా పెంచుకుందో చూడండి. నేను ఆమె గురించి గొప్పగా చెప్పాలని కాదు, క్రమాన్ని తన బిడ్డలకు నేర్పుకుంటున్నారు వాళ్ళు, భార్యాభర్త ఇద్దరు కూడా.
నేర్పుకుంటున్నారంటే ముందు వాళ్ళు నేర్చుకున్నారు, తల్లిదండ్రులు నేర్చుకొని వాళ్ళ పిల్లలకు నేర్పుకున్నారు. అవునా? వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలకు నేర్పుకుంటున్నారు. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు క్రమంగా కూర్చోట్లేదు, గోల్ చేస్తున్నారు, అల్లరి చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా క్రమం లేదని మనం గ్రహించాలి. ముందు తల్లిదండ్రులకి క్రమం ఉన్నప్పుడు బిడ్డలు కూడా క్రమంగా కూర్చోబెట్టుకుంటారు. అంతే కదా? వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి, భక్తి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు నుంచి వస్తున్నాం మనం, ఇప్పుడు కాదు. చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో ఒక 5-6 సంవత్సరాల వరకు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు. 6-7 వచ్చిన తర్వాత పిల్లలకు నేర్పుకోవాలి మనం. వాళ్ళని మచ్చటం కూర్చోవాలా, వాక్యం వినాలా, పాటలు నేర్పుకోవాలా, వాళ్ళకి భక్తి నేర్పుకోవాలా. చర్చికి తీసుకురామని పాస్టర్ గారు చెప్తుండే మాకు. చిన్నపిల్లలు కూడా అందరినీ తీసుకొని రండి అంటాడు. తీసుకొని వచ్చి గోల్ చేయటానికా? వాళ్ళు గోల్ చేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? చర్చికి తీసుకొని రండి అని చెప్తుంది దేనికంటే వాళ్ళు కూడా క్రమం నేర్చుకుంటారని, వాళ్ళు కూడా క్రమంలో పెరుగుతారని. ఏం చేస్తున్నారు? పాటలు పాడినంత సేపు ఇక్కడ పాటలు పాడుతున్నారు, బయటకు వెళ్ళిపోతున్నారు, పాటలు అయిపోగానే డ్యాన్స్ చేస్తున్నారు, గోవాలు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పుకోవాలా. మేము సంఘంలో ఉన్న పెద్దలు మేము వెళ్ళి గదివామనుకోండి, తల్లిదండ్రులకు బాధ కలుగుద్ది. బాధపడతారా లేదా? బాధపడతారు. అందుకోసమే చెప్పలేకపోతున్నాం. మేము ఏదో అసూయతో కాదమ్మా, ఇంకా ఏదో ఆలోచనతో మాకు పిల్లలు లేక మాకు పిల్లలు లేరు కాబట్టి మేము అలాగ మాట్లాడట్లేదు. పిల్లలకి క్రమం నేర్పుకోవాలా. ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు, సంఘంలోకి వచ్చినప్పుడు ఈ సంఘం యొక్క క్రమాన్ని చూసినప్పుడు వీళ్ళు ఎంత భక్తి పనులో వాళ్ళు బయట సాక్ష్యం చెప్తారు. నిజమేనా అది? ఇక్కడ చూసిపోయినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? చింతపల్లి సంఘం అంటే ప్రతి పాస్టర్ గారికి, లోకల్ పాస్టర్ గారు అందరం కూడా చింతపల్లి సంఘం అంటే భయం. ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు. మరి చింతపల్లి అమ్మో, వాళ్ళ దగ్గర మనం మాట్లాడలేదు, వాళ్ళ దగ్గర మనం పోలేమంటున్నారు, భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నారంటే వాళ్ళకి వాక్యం తెలుసని భయపడుతున్నారు. చింతపల్లి సంఘంలో ఉన్న సంఘస్థులు వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళకి వాక్యం తెలుసు, వాళ్ళ వాక్య ప్రకారం ఉంటున్నారని భయపడుతున్నారు. అంతేగాని మనం రమణీలోని కాదు, గోండాలోని కాదు. మనం అలాగే ఆ పేరు పోకుండా కాపాడుకోవాలి. మనం ఆ పేరుని పోకుండా కాపాడుకోవాలి. పిడిగిరాళ్ళలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా సంఘాలు ఉన్నాయి, మన వర్తమాన సంఘాలు. అందరూ కూడా చింతపల్లి సంఘం అంటే అందరూ కూడా ఇలువిస్తారు మనకి, స్త్రీలకైనా పురుషులకైనా. ఎందుకు ఇస్తున్నారంటే చింతపల్లి సంఘము క్రమంలో ఉంది కనుక, వర్తమాన ప్రకారం జీవిస్తున్నారు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఇలువిస్తున్నారు వాళ్ళు. కాబట్టి అలాగే ఆ ఇలువ పోకుండా కాపాడుకుందాం. మనం భక్తిని మన బిడ్డలకు కూడా నేర్పుకుందాం. కాబట్టి ఆ విధంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మరి జాగ్రత్తగా మీరు పిల్లల్ని తెచ్చుకోవద్దంటలేదు, చిన్నపిల్లలు గొడవ చేస్తారు కాదంటలేదు నేను. వాడు తల్లిదండ్రులు గదివినా కొన్నిసార్లు గొడవ చేస్తారు. చేసినప్పుడు ఏం చేయాలంటే పాటలు పాడినంతసేపు ఇక్కడ ముందు ఉంటున్నారు, వాక్యం చెప్పేటప్పుడు కూడా ఇక్కడే ఉండి గోల్ చేస్తున్నారు. వాళ్ళు ఆడుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, పొలకొచ్చుకొని అక్కడ ఆ నవ్వులుతుంటే పరా అంటున్నాయి చక్రాలు కానీ, ఈ కురుకురులు కానీ. ఈ సౌండ్ అంతా వినపడుతుంది, అందరికి వినపడుతుంది. అప్పుడు పాస్ గారు అవన్నీ పట్టించుకోకుండా వాక్యం చెబుతుండ కానీ నేనైతే చెప్పలేను. ఆ సౌండ్ వినపడితే నేను మాట్లాడలేను. పాస్ గారు అవన్నీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఏమన్నా నిద్రపోని, నవ్విన వాళ్ళు నవ్వని, ఆడుకునే వాళ్ళు ఆడుకొని, పాస్ గారు మాత్రం వాక్యం చెబుతూనే ఉన్నాడు. కాబట్టి పాస్ గారు ఏంటంటే బాధపడతారేమో అని కొంత అప్పుడప్పుడు చెబుతున్నాడు. దాన్ని గ్రహించాలి మనం. ఆయన పొద్దుగూకులు ఎప్పుడు ప్రతిరోజు ప్రతివారం చెప్పాలంటే ఎక్కడ చెప్తాడు ఆయన? చెప్పలేడు. ఇక ఈ క్రమం చెప్పడమే సరిపోద్ది ప్రతివారం, ఇంకా బాధ చేసి పని ఉండదు మనకి. కాబట్టి అలా చేయకుండా పిల్లల్ని జాగ్రత్తగా మరి కూర్చోబెట్టుకొని పాటలు పాడినంతసేపు పాటలు పాడించండి. పాటలు పాడాలి. వాళ్ళు కూడా చాలా చక్కగా పాడుతున్నారు. మన అమ్మాయి కూతురు బాగా పాడుద్ది పాట, స్వాతి బాగా పాడుద్ది. ఇంకా చిన్నపిల్లలు కూడా పాటలు నేర్చుకొని బాగా పాడితే, పలానా సంఘంలో చిన్నపిల్లలు కూడా పాటలు బాగా పాడుతున్నారంటే మనకి ఘనమే.
కాబట్టి పాటలు పాడించండి. అయితే పాటలు అయిపోయిన తర్వాత క్రమంగా ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలను కూర్చోబెట్టుకోనండి. వాక్యం మీరు కూడా వినాలా. వాళ్ళతో కూడా బయటికి వెళ్ళిపోయి అక్కడ చెట్ల కింద కూర్చుంటే ఏ వాక్యం వింటారు? ఇక్కడ గోల అవుతుందని గదితే పోయి చెట్ల కింద కూర్చొని అక్కడ కూర్చొని గోల చేస్తారు తల్లులు పిల్లలందరం. ఇంకేం నేర్చుకుంటారు భక్తి? నేర్చుకోలేరు. నేను బయటికి పోయి చూసేసరికి తల్లులు పిల్లలు అందరూ కూడా ఆడుకుంటున్నారు ఆడ. మరి నేను పొరపాటు చేశాను, గదా ఉంటే బాగుండేది అనుకున్నాను. నేను తల్లులను కూర్చునేది అనుకున్నాను. దయచేసి అలా చేయొద్దు. నేను అమ్మ మీ మీద నాకు ఏమీ కసి లేదు, ఎవరి మీద నాకు కసి లేదు. అందరూ క్రమంగా పిల్లల తల్లులు అందరూ క్రమంగా భక్తి చేస్తే మనందరం కూడా ఒక దినాన ఎత్తబాటు జరుగుతుంది. ఆ ఎత్తబాటు ఎంతో దూరం లేదు కానీ మనకు సమీపంగా దగ్గరలో ఉంది. ఆ ఎత్తబాటులో మనందరం ఉండాలి. హల్లెలూయా. మనందరం కూడా ఆ ఎత్తబాటులో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే క్రమాన్ని పాటించాలి. క్రమాన్ని పాటించలేనప్పుడు మనం ఎత్తబాటులో ఎలా ఉంటాం? మనం ఉండం. ఎత్తబాటులో ఉండాలంటే క్రమాన్ని పాటించాల్సిందే. భయము భక్తి రెండు ఉండాలా. హల్లెలూయా. భక్తి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాల. కాబట్టి ఆ విధంగా మరి సంఘం అంతా కూడా నేను చెప్పే వాటిని గ్రహించి ఆ విధంగా సంఘం భక్తి నేర్చుకోండి. భక్తి నేర్చుకొని క్రమాన్ని నేర్చుకుంటే మనం నిశ్చయంగా పరలోకంలో ఉంటాము. దేవునితో సదాకాలము ఆయనతో కలిసి జీవిస్తాము. హల్లెలూయా. సరే, మంచిది. మరి నేను ఇలా చెప్పానని ఎవరు బాధపడరు కదా? బాధపడద్దు. పాసగాలు చెప్పలేకపోతున్నాడు. సరే, నేనన్న అవకాశం దొరికిందాం, రోజు చెబుతాం అనుకున్నా, ఈరోజు దొరికింది నాకు. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళు కూడా వస్తే బాగుండేది. సరే, మంచిది. చదవబడిన వాక్యములో నుండి యేసుని మేలుకొలుపుట అనే వర్తమానంలో నుండి కొన్ని విషయాలు మరి దేవుడు మనకు బయలుపరచును గాక. హల్లెలూయా. ఒకసారి చదువుతారా మళ్ళీ? 8వ అధ్యాయం, మొత్తం సేవార్త 8వ అధ్యాయము 23వ వచనం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులు అందరూ కలిసి దోణి అంటే పడవెక్కి ఒక సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ పడవలో తెడ్లేస్తున్నారు. ఆ పడవను చక్కగా నడిపిస్తున్నారు. ఒకళ్ళు చొక్కాని చూస్తున్నారు, ఒకళ్ళు తెడ్లేస్తున్నారు. అందరూ కూడా, ఆ శిష్యులందరూ కూడా ఆ పడవలో కూర్చొని వాళ్ళు ఆ పడవని ఎలాగూ నడుపుకుంటూ సముద్రం వెళ్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా వారితో ఆ పడవలో ఉన్నాడు. ఆయన ఆ ఊరక లేడు కానీ ఆయన నిద్రపోతున్నాడు. ఆయన ఎందుకు నిద్రపోతున్నాడంటే ప్రవక్త గారు అంటున్నాడు, ఆయన ఆ పగలంతా కూడా సువార్త వేసి వాక్యము బోధించి ప్రజలందరకు స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఎన్నో మహత్ కార్యాలు చేసి ఆయన బాగా అలసిపోయాడంట. హల్లెలూయా. ఆయన అలసిపోయి ఆ వాడ ఎక్కినప్పుడు ఆయనకి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి ఒక చెక్క మీద తల వంచి ఆయన నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న సమయంలో శిష్యులు అందరూ కూడా చేపలు పట్టేవాళ్ళే. వీళ్ళు
సముద్రంలో పడవని ఎలా నడపాలో వీళ్ళకి అందరికి ట్రైనింగ్ ఉంది. పడవ స్పీడ్గా నడపాలా, లేకపోతే చిన్నగా నడపాలా, తెడ్లు ఎలా వేయాలా, తెడ్లు లోతుగా వేయాలా, లేకపోతే పైన ఆ తెడ్లు వేయాలా అనే విషయం వీళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే వీళ్ళందరూ చేపలు పట్టేవాళ్ళే, సముద్రంలో పడవలో తిరిగే అనుభవం ఉంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే శిష్యులందరూ కూడా ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పడవలు వేసుకుంటూ తెడ్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారంటే మన బాధకుడు మన ప్రభువు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఎన్నో మహత్ కార్యాలు చేస్తున్నాడు, ఈయన నిజంగా గొప్ప దేవుడే, దేవుని కుమారుడు ఈయన అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆ పడవను నడుపుకుంటూ వెళ్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మీ పితరులు మన్నాని తిని చనిపోయారు, నన్ను తిన్నవాడు చనిపోడు అని చెప్తున్నాడు. ఇదేంటి అబ్బాయి అనుకుంటున్నారంటే వీళ్ళందరూ. అద్భుత కార్యాలు చేస్తున్నాడు, రోగాలు బాగు చేస్తున్నాడు, మంచి వాక్యం చెబుతున్నాడు, అన్ని బాగానే ఉన్నాయి ఇంతానికి. కానీ మీ పితరులు మన్నాని తిని ఇజ్రాయేలు చనిపోయారు, పరలోకంలో దేవదూతలు తినే ఆహారం తిని చనిపోయారు. అయినప్పటికీ నన్ను తిన్నట్లయితే మీరు చనిపోరు అని చెబుతున్నాడు. ఈ మాట ఎలా ఉందంటే వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాక ఏంటి ఇలా చెబుతున్నాడు, అంతా బాగానే ఉంది, వాక్యం వింటున్నావు బాగానే ఉంది, అన్ని చేస్తున్నాడు బాగానే ఉంది, నన్ను తినమంటున్నాడు ఏంటి అనుకుంటున్నారంటే. అనుకుంటున్న సమయంలో ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఆ పడవ నడుపుకుంటూ వెళ్తున్నారు. అలాంటి సమయంలో భయంకరమైన ఒక తుఫాను రేగింది సముద్రంలో. హల్లెలూయా. ఆ భయంకరమైన తుఫాను ఎలా రేగిందంటే అపవాదే దాన్ని లేపాడు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. భయంకరమైన తుఫాను రేగినప్పుడు ఆ తుఫానుకి ఆ పడవ ఏమవుతుందంటే ఆ అలల మీద తేలాడుతుంది, ఇలాగ తేలాడుతుంది. తేలాడటమే కాదు కానీ ఆ పడవలోనికి నీళ్లు కూడా వచ్చాయి. ఆ పడవలోనికి నీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పడవలోనికి నీళ్ళు వచ్చాయి, పడవ మునిగిపోబోతుంది. కాబట్టి ఆ పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా పడవను ఆపదలో ఉన్నప్పుడు ఆ పడవలు ఎలా కాపాడుకోవాలో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు సముద్రంలో చేపలు ఎన్నోసార్లు పట్టి ఉండొచ్చు, ఆ సమయంలో తుఫాన్లు రావచ్చు, అలలు కొట్టవచ్చు, ఇవన్నీ కూడా ఎదుర్కొన్న వాళ్ళు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే వేసి పేతురు యోహాను లేదండి, మీరు అటు తెడ్లేయండి, ఇటు తెరసాపేయండి అని చెప్పేసి వాళ్ళందరూ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు హల్లెలూయా. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా సరే పడవ మునిగిపోకుండా కాపాడదామని అది కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. హల్లెలూయా. చేస్తున్నప్పటికి కూడా ఆ పడవ ఎంత మాత్రం కూడా ఆగటం లేదు. అది ఆ నీళ్ళ మీద తేలిపోతుంది, ఆ తెప్పల మీద అలల మీద తేలిపోతూ ఆ పడవలోనికి నీళ్లు కూడా వచ్చాయంట. హల్లెలూయా. ఆ పడవలోనికి నీళ్లు కూడా వచ్చాయి. ఇక వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు, కానీ వాళ్ళు అసలైన ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు. హల్లెలూయా. అదేంటంటే ఆ పడవలో సృష్టికర్త ఉన్నాడని మర్చిపోయారు వాళ్ళు. భూమి ఆకాశంలో సృష్టించిన గొప్ప సృష్టికర్త ఆ పడవలో ఉన్నాడని మర్చిపోయారు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే మన సృష్టికర్త అయిన యేసు ప్రభువును మర్చిపోతాం మనం. హల్లెలూయా. ఏదైనా అపాయం జరిగిందనుకో, నీకు నాకు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకో, మన గృహంలో కానీ మన కుటుంబంలో కానీ మనం ఏం చేస్తామంటే ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం అన్నీ చేస్తాం మనం కాపాడుకోవడానికి. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే బంధువులు పిలుస్తాం, లేకపోతే ఇంకా ఏదో చేస్తాం. హల్లెలూయా. అయితే అన్ని చేస్తాం, కానీ ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రం మర్చిపోతాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశారు, కానీ ఆ పడవలో సృష్టికర్త ఉన్నాడనే సంగతి మర్చిపోయారు. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పుడు కూడా ఇక చివరిగా ఏం జరిగిందంటే ఇక అయిపోయింది. వాళ్ళు చేయాల్సిన అన్ని చేశారు. ఇక ఏ దారి దొరకలేదు. పడవ మునిగిపోయేలాగా ఉంది. నీళ్లు అలలు వాళ్ళ మీదగా దూకుతా ఉన్నాయి. ఆ సమయంలో వాళ్ళు వచ్చి వెంటనే ప్రభువైన యేసుక్రీస్తుని చూశారంట. ఇక
చూసి అసలు ఆయన పడవలో ఉన్నారన్న సంగతి మర్చిపోయారంట వాళ్ళు. మర్చిపోయి అంటనే ప్రభు కనపడగానే ప్రభువా అని కేకేశారంట. హల్లెలూయా. అయ్యా, పడవ మునిగిపోతుంది ప్రభువా, మేము నశించిపోయేలాగా ఉన్నాం ప్రభువా, నువ్వు మమ్మల్ని కాపాడు ప్రభువా అన్నారు. హల్లెలూయా. కాపాడనగానే ఆయన లేచాడు. ఆయన లేచి చూసి ఏమంటున్నాడంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుతున్నారు? హల్లెలూయా. అనగానే వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. నీకు నాకు మనకు కూడా ఏదైనా ఆపద వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడికో వెళ్తుంటాం. డాక్టర్ సపోజ్ ఏదన్నా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, హఠాత్తుగా వచ్చి పడింది అనుకోండి జబ్బు, ఏం చేస్తాం? డాక్టర్ వైపు చూస్తాం. మనం డాక్టర్ వైపు చూస్తాం. ఆ డాక్టర్ దగ్గరికి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం, కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయమ్మా. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఆయన లేచి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అన్నాడు. అనగానే వాళ్ళందరూ కూడా ఇక భయపడిపోతున్నారు. సరే, నశించిపోతామేమో అనుకున్నారు. నశించిపోతారా వాళ్ళు? నశించిపోరు. ఎంత మాత్రం నశించిపోవడానికి లేదు అక్కడ. ఎందుకంటే భూమి ఆకాశాలను సృష్టించిన గొప్ప సృష్టికర్త వారితో ఉన్నారు అక్కడ. హల్లెలూయా. వారితో ఉన్నారు కాబట్టి అక్కడ వారు నశించిపోతే ఆయన నశించిపోతారు. వాడు ఎంత మాత్రం కూడా నశించిపోవడానికి వీలే లేదు. ఎందుకంటే దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు వారితో ఉన్నాడు కాబట్టి వాళ్ళు నశించిపోవడానికి వీలే లేదు. కాబట్టి నీవు నేను మనము కూడా ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఏదన్నా భయంకరమైన వ్యాధి వచ్చింది అనుకోండి, చచ్చిపోతామేమో అనుకుంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడంటే ఇక పూర్తిగా క్షీణించిపోయాడు అతను, ఇక బతకడానికి అవకాశం లేదయ్యా, ఇన్ని మందులు ఆడినా సరే ఇక బ్రతకపోవచ్చు అని కూడా చెప్పొచ్చు డాక్టర్లు. చెప్పినప్పుడు ఏం చేస్తామంటే భయపడిపోతుంటాం. హల్లెలూయా. దేవుని నమ్మి కూడా భయపడతాం మనం. దేవుణ్ణి నమ్మి కూడా ప్రార్థనకు వస్తా కూడా యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకుంటా కూడా భయపడతాం మనం. ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చనిపోవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఎంత మాత్రం చనిపోవడానికి వీల్లేదు. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో, యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతామో, బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. అవునా? పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడా లేడా? ఉంటాడు ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నప్పుడు మనం భయపడటానికి వీలే లేదు. ఎందుకంటే మనం చనిపోవు. మనం ఎంత మాత్రం చనిపోవడానికి వీల్లేదు. దేవుడు కొన్నిసార్లు పరీక్ష పెట్టచ్చు. ఆ పరీక్షలో మనం భయపడతాము. హల్లెలూయా. మనం భయపడతాం చనిపోతామని, కానీ మనం ఎన్నడూ కూడా చనిపోవు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో మన అందరిలో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు లేచాడు ఆయన. లేచి వెంటనే ఆ ధోని మీద ఒక కాలు పెట్టి ఆ యొక్క తుఫాన్ని, ఆ గాలి తుఫాన్ని, సముద్రాన్ని గద్దించాడు. హల్లెలూయా. గాలి తుఫానా, సముద్రమా, గాలి తుఫానా ఆగిపో, సముద్రమా నిమ్మలంగా ఉండు అన్నాడు. అనగానే గాలి తుఫాను, అంతలో భయంకరమైన గాలి తుఫాను కూడా ఆగిపోయింది. ఆ సముద్రము పెద్ద పెద్ద అల్లొస్తున్నాయి, 10 అడుగుల అల్లొస్తున్నాయి. వస్తున్నప్పుడు కూడా ఆ అలలన్నీ కూడా చల్లగా చల్లారిపోయి సముద్రము నిమ్మలంగా తయారైపోయింది. హల్లెలూయా. నిమ్మలంగా తయారైపోయింది. ఆగిపోగానే శిష్యులందరూ కూడా చూసి ఈయన ఎట్టివాడు, ఈయన మాటకు ఆ గాలి తుఫాను లోబడింది, సముద్రము లోబడింది అన్నాడు అని వాళ్ళందరూ కూడా ఇంకా భయపడుతున్నారంట ఆయన చూసి. హల్లెలూయా. చూడండి, ఆయన మాటకు గాలి తుఫాను లోబడింది, సముద్రం లోబడింది. ఎందుకని లోబడింది అంటే
సృష్టికర్తకు సృష్టి లోబడవలసి ఉన్నది. హల్లెలూయా. ఈ గాలిని సృష్టించింది దేవుడే, ఆయనే. హల్లెలూయా. ఈ సముద్రాన్ని సృష్టించింది యేసు ప్రభువే. హల్లెలూయా. అందుకోసమే ఈ సృష్టికర్త మాట్లాడుతున్నప్పుడు గాలి తుఫాన ఆగిపోనగానే ఆగిపోయింది. సముద్రమా నిమ్మలంగా ఉండు అనగానే సముద్రము కూడా నిమ్మలంగా ఉంది. హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్తకు లోబడ్డాయే సృష్టి. హల్లెలూయా. సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించింది. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్తకు లోబడుతుంది. కానీ ఒక మనిషి మానవుడే లోబట్టలేదు. హల్లెలూయా. ఒక మానవుడే దేవునికి లోబట్టలేదు, సృష్టికర్తకి. సృష్టి అంతా కూడా సృష్టికర్తకి లోబడుతుంది. హల్లెలూయా. మానవుడు మాత్రము సృష్టికి లోబట్టలేదు. ఈ సృష్టి ఎలాగైతే దేవునికి లోబడిందో అలాగే ఒక మానవుడు కూడా లోబడవలసి ఉన్నది. ఒక విశ్వాసి కూడా లోబడాలి. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడు కూడా ఆయనే, యేసు ప్రభువే. హల్లెలూయా. మనల్ని సృష్టించింది కూడా ఆయనే. చూడండి, ఒక మనిషి గనక ఒక కుక్కనికి చిన్నపిల్లప్పుడు తెచ్చుకొని దాన్ని పెద్ద అయ్యేంత వరకు పెంచుకున్నప్పుడు, అది పెద్ద అయిన తర్వాత బాగా బలం వచ్చినా, అది ఎంత ఆ పెంచిన వ్యక్తిని ఎదిరించి పోగలిగిన శక్తి వచ్చినా కానీ అది అతను వదిలిపెట్టి పోలేదు. అతను ఒక కర్ర తీసుకొని దాన్ని కొట్టినప్పుడు అది భయపడి లోబడుద్ది. హల్లెలూయా. ఎందుకని లోబడుద్ది? ఎందుకని లోబడుతుందంటే అది ఆ యొక్క పెంచిన వాడు దానికి యజమానుడై ఉన్నాడు. యజమానికి లోబడుద్ది. ఒక కుక్కే కాదు కానీ, ఒక చిత్తపులి కానీ, సింహాన్ని కానీ చిన్నపిల్లప్పుడు తీసుకొని వచ్చి పెంచి దాన్ని పెద్ద చేసినప్పటికీ ఆ మనిషిని, ఆ పులి భయంకరంగా ఆ మనిషి మీద పడి ఆ మనిషిని చంపేయగలదు. అయినప్పుడు కూడా ఆ మనిషికి లోబడుద్ది. ఎందుకు లోబడుతుందంటే తన యజమానుడు కాబట్టి. హల్లెలూయా. తన యజమానికి లోబడుతుంది అది. అలాగే ఈ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్తకు ప్రతి ఒక్క మనిషి కూడా లోబడవలసి ఉన్నది. ఆ సృష్టిలో మనము భాగమే. మనల్ని సృష్టించింది ఎవరు? దేవుడే కదా. కాబట్టి మనకు కూడా సృష్టికర్త ఎవరంటే దేవుడై ఉన్నాడు. అందుకోసమే అక్కడ వాళ్ళు గమనించినప్పుడు ఆ సృష్టి అంతా కూడా, సముద్రము, ఆ యొక్క తుఫాను కూడా ఆయనకు లోబడింది. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా లోబడ్డాయి. అలాగే మనం కూడా దేవునికి లోబడవలసి ఉన్నది అన్నాడు ప్రవక్త. దేవునికి లోబడాలి. మనం లోబడి జీవించాలి. మనము ఆ వాక్యాన్ని నమ్మాము, వర్తమానాన్ని నమ్మాము, మనం ఇక మనకు ఎదురు లేదురా బాబు, వర్తమానం నమ్మాము, వర్తమానం ఖచ్చితంగా పరలోకం చేసుకెళ్ళొద్దురా అని అనడానికి లేదు. వర్తమానం నమ్మినంత మాత్రం నువ్వు పరలోకం వెళ్ళలేవు. వాక్యానికి లోబడ్డప్పుడే నువ్వు నిత్య జీవానికి వెళ్ళగలవు. దేవునికి లోబడ్డప్పుడే నువ్వు పరలోకం వెళ్ళగలవు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడు చెప్పిన ప్రతి దానికి క్రమానికి లోబడాలి. హల్లెలూయా. అప్పుడే మనం నిత్య జీవానికి వెళ్ళగలం. మనం లోబడకుండా వర్తమానం నమ్మి ఇక ఈ వర్తమానం నన్ను చేసుకెళ్ళొద్దులే, ఏ వంటకైతే రెప్కా నీళ్లు పోసిందో ఆ వంట వారుగా ఇస్రాయేలు దగ్గర తీసుకొని వెళ్ళింది, నన్ను కూడా అలాగే తీసుకొని వెళ్ళొద్దు అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. హల్లెలూయా. అలాగే ఈ వాక్యం తీసుకెళ్ళదు. ఈ వర్తమానం నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలంటే మనం క్రమమైన భక్తిని చేయవలసి ఉన్నది. హల్లెలూయా. మన యజమానికి మనం లోబడాలి. మన యజమాని ఎవరో కాదు కానీ ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వాడంతా కూడా ఏం చేస్తుందంటే అల్లకల్లోలం అయిపోయి, ఇప్పుడు ఆ యేసు ప్రభు ఎప్పుడైతే గద్దించగానే నిమ్మలం అయిపోయి. హల్లెలూయా. ఆ వాడలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన నిద్రపోతున్న సమయంలో ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే యేసుని మేలుకొల్పారు. హల్లెలూయా. యేసు ప్రభువుని మేలుకొల్పారు. మేలుకొల్పగానే ఆయన ఆ గాలి, ఆ తుఫానుని, ఆ సముద్రాన్ని ఆపేశాడు ఆయన. హల్లెలూయా. నేను మనకు కూడా ఒక ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని మేలుకొల్పాలి అంటాడు.
హల్లెలూయా. ఆ ఆ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఆ పడవలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో లేడు, ఆ పడవలోనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడంటే, నీకు మనందరికి కూడా దేవుడు ఎక్కడున్నాడంటే సంఘంలోనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక ఆపద వచ్చింది, ఒక ప్రమాదం వచ్చింది, లేకపోతే ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రవక్త అంటున్నాడు, నీలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొలుపు అన్నాడు. హల్లెలూయా. నీలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొలుపు. మనం ఏమనుకుంటున్నామంటే మనం యేసు ప్రభువుని నమ్ముతున్నాం, రోజు ప్రార్థనకు వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ దేవుడు నాలో లేడేమో అనుకుంటున్నాం కొన్నిసార్లు. కొన్ని రోజులు బాగా ప్రార్థన చేస్తాం, కొన్ని రోజులు బాగా భక్తి చేస్తాము, కొన్ని రోజులు బలహీనపడి భక్తి చేయలేము, ప్రార్థన చేయలేము. అలాంటి సమయంలో ఏమనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎప్పుడైతే మనం గట్టిగా ప్రార్థన చేయాలని మనం అనుకుంటామో, ప్రార్థనలో కూర్చోండి, ప్రార్థన రాదిక, ప్రార్థన నడవదాం. ఆ కూర్చున్నప్పుడు ఒక రోజు నడుస్తుంది, ఆ తర్వాత ఇక ప్రార్థన రాదు, ఎంత ప్రయత్నం చేసినా రాదు. ఇప్పుడు అసమంటి సమయంలో బలహీనపడి ఏమనుకుంటామంటే, దేవుడు లేడేమో, నన్ను విడిచిపెట్టిపోయాడేమో అనుకుంటాం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీలోనే ఉన్నాడు అంటున్నాడు. ఎక్కడో లేడు. యేసుక్రీస్తు ఎక్కడో లేడు, శిష్యులతో వాడలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎక్కడో లేదు, నీలోనే ఉన్నది అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంది? నీలో 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 మనందరిలో పరిశుద్ధాత్మ ఉంది. కాబట్టి ఒక ఏదొచ్చినా సరే, ఒక ఆపద వచ్చినా సరే, ఒక ప్రమాదం వచ్చినా సరే, ఇంకా నీకు ఏది కలిగినా సరే, నువ్వేం చేయాలంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొలపాలి. హల్లెలూయా. ఒక జబ్బు వచ్చిందండి, బాగలేదండి, నాకే బాగలేదు అనుకుందాం. బాగలేనప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆడికెళ్ళి ఈడకెళ్ళి ఈ మందులాడి, ఈ డాక్టర్ దగ్గర మందులాడి, ఇంకొంచెం పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయన మంచి మందులు ఇస్తాడు, ఇంకొక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దాం, ఆయన మంచి మందులు ఇస్తాడు, అక్కడ దగ్గర ఇంకా వెళ్దాం, అది ప్రయత్నం చేస్తున్నాం. ఇలా చేసుకుంటూ పోతున్నాం మనం. అది మన సొంత ప్రయత్నం. హల్లెలూయా. ఆ సొంత ప్రయత్నం చేయకూడదు, కానీ మనం ఎక్కడికో వెళ్ళకూడదు, కానీ మనకు పరిహారం ఎక్కడ ఉన్నదంటే నీలోనే ఉన్నది అంటున్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఆ శిష్యులు వాళ్ళకి ప్రమాదం వచ్చినప్పుడు వారికి పరిహారం ఎక్కడ ఉన్నదంటే వాళ్ళ పడవలోనే ఉన్నది. ఆ పరిహారమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. నీకు నాకు పరిహారం ఎక్కడ ఉందంటే మనలోనే ఉన్నది అంటున్నాడు ప్రవక్త. ఆ పరిహారం ఏదో కాదు, కానీ ఆ పరిహారమే పరిశుద్ధాత్మ ఉన్నది అన్నాడు. ఆ పరిహారం ఎక్కడుందో? మనకి పరిహారము మనలోనే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. మనం అక్కడికి వెళ్ళే బదులు నీలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొలుపు అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. నీలో ఉన్న దేవుణ్ణి మేలుకొలుపు. ఒకసారి మనం ఆపద వచ్చినప్పుడు కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా నాకు మా అమ్మాయికి బాగలేదు ప్రభువా, కాపాడు ప్రభువా, అజ్జయ్ ప్రభువా, ఇచ్చేయి ప్రభు అని రహస్యంగా ప్రార్థన చేస్తాం. లేకపోతే రెండో వాడికి మూడో వాడికి వినపడకుండా ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు చిన్నగా ప్రార్థన చేస్తాం. వాడికి ఆపద వచ్చినప్పుడు, శిష్యులకు ఆపద వచ్చినప్పుడు పేతురు ఎలా లేపాడు యేసు ప్రభుని? చిన్నగా ప్రభు లే అన్నాడా? హల్లెలూయా. అలాగ అనలేదు ఆయన. ఒక్కసారిగా దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము ఆపదలో ఉన్నాం ప్రభువా, మేము నశించిపోతున్నాం అని కేక. హల్లెలూయా. నీవు కూడా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు కూడా అలాగే కేక వేయవలసినది అన్నాడు. హల్లెలూయా. ఎవరో చూస్తారనుకోవడం కాదు, కానీ ఎవరు చూసినా చూడకపోయినా ప్రభువా అని నువ్వు గట్టిగా కేక వేసినప్పుడు దేవుడు నీ కేకలు వింటాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగైతే నిద్రపోతున్న దేవుడిని వాళ్ళు మేల్కొలిపారో, అలాగే నీలో ఉన్న పరిశుద్ధాత్మను నువ్వు మేల్కొల్పవలసినది అన్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే అలిసిపోయి దేవుడు నిద్రపోయాడు అక్కడ యేసు ప్రభు. అలాగే పరిశుద్ధాత్మ కూడా మనలో కొన్నిసార్లు కదిలాడకుండా సైలెంట్గా ఉంటాడు. పరిశుద్ధాత్మ కూడా సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఎందుకు ఉంటాడు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ సైలెంట్గా ఎందుకు ఉంటాడంటే
మనము భక్తి ఎక్కువ చేయలేక లోక కార్యాలు చేసి లోకం గురించి ఆలోచించి ధనం గురించి ఆస్తి గురించి మన కుటుంబం గురించి ఆలోచన ఎక్కువగా చేసుకుంటూ మనం బలహీనపడ్డప్పుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ కూడా ఆయన కూడా కాముగా ఉంటాడు ఆ సమయంలో. హల్లెలూయా. అలాంటి సమయంలోనే నీకు ఆపద వచ్చేది, అలాంటి సమయంలోనే నీకు భయంకరమైన ఒక ప్రమాదం నీ మీదకి ముంచుకొచ్చేది. హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేల్కొల్పవలసి ఉన్నది అన్నాడు ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు కానీ నీలో నాలో మనందరిలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు కానీ సంఘములో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో లేడు కానీ ఈ కాలము వధువులో ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం అటు ఇటు ప్రయత్నాలు చేయొద్దు, కానీ మనం ఏం చేయాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొల్పాలి. హల్లెలూయా. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మేలుకొలిపినప్పుడు ప్రభువా నాకు ఆపద వచ్చిందని ప్రార్థన చేసినప్పుడు నీలో ఉన్న ఒక జబ్బును తీసివేయలేడు ఆ దేవుడు. నీలో ఉన్న నడువు నొప్పి కానీ తలనొప్పి కానీ క్యాన్సర్ కానీ ఇంకా భయంకరమైన వ్యాధి ఏదైనా సరే ఆయన తీసివేయగలడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉన్నాయి. అయితే అవి తీసివేయాలంటే మనం ఏం చేయాలంటే కేక వేయాలి. కేక వేసి దేవుడిని లేవాలి, మనం మేల్కొల్పాలి. మనం హల్లెలూయా. మేల్కొల్పినప్పుడు దేవుడు అప్పుడు లేచి నా కుమారుడు నా కుమార్తె మొరపెడుతున్నారు, వారికి వచ్చిన ఆపద నిమిత్తం మొరపెడుతున్నారని చెప్పి దేవుడు వారి మొర విని వారికి ఉన్న ఆ కాలు నొప్పి కానివ్వండి, ఆ నడువు నొప్పి కానివ్వండి, తలనొప్పి కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, చెవి నొప్పి కానివ్వండి, గొంతు నొప్పి కానివ్వండి, ఇంకా ఏదైనా గుండె జబ్బైనా సరే దేవుడు వాటి వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న జబ్బుని ఆజ్ఞాపిస్తాడు. నీలో ఉన్న జబ్బుని ఆజ్ఞాపిస్తాడు. నా కుమార్తెను విడిచి వెళ్ళిపో వ్యాధి, నా కుమారుని విడిచి వెళ్ళిపో వ్యాధి అని దేవుడు గద్దించినప్పుడు అవి మనల్ని విడిచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. వెళ్ళిపోవా? ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. దేవుడు గద్దిస్తే ఏ జబ్బైనా నిలబడుద్దండి? ఏ వ్యాధి కూడా నిలబడలేదు, ఏ బలహీనత కూడా నిలబడలేదు దేవుని ముందు. ఎందుకంటే దేవుడు అన్నిటికైనా బలమైన వాడు. ప్రతి వ్యాధి దెయ్యపు శక్తి అయి ఉన్నది. అది దెయ్యపు శక్తి, దెయ్యము, అపవాది మన ప్రభువు ముందు నిలవజాలదు, నిలవలేదు అది. హల్లెలూయా. కాబట్టి ఆ మాటను మనం జ్ఞాపకం ఉంచుకొని మనం ఏం చేయాలంటే మనకి ఆ వ్యాధులు జబ్బులు అన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మను మేలుకొల్పాలి, మనలో ఉన్న దేవుణ్ణి మేలుకొల్పాలి. మేలుకొల్పినప్పుడు ఆయనే మనలో ఉన్న జబ్బుని బయటికి తరివేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఆ దేవునికి మనం అందరం కూడా మొరపెట్టి మనం దేవుని దగ్గర నుండి స్వస్థత పొందుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఎంతమంది అయితే బాధలో ఉన్నారు, ఎంతమంది అయితే ఒక జబ్బులో ఉన్నారు, ఎంతమంది అయితే ఇంకా బాధలో వ్యాధులతో ఉన్నారో వారందరూ కూడా మరి ఈ మాటను గ్రహించినట్లయితే, పరిశుద్ధాత్మను మేలుకొల్పినట్లయితే ఆయన మనలో ఉన్న ఆ జబ్బులు కానివ్వండి ఇంకా ఏదున్నా సరే దాన్ని ఆయన తీసేయటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనలో ఉన్న జబ్బుని తొలగించాలంటే మనం ఏం చేయాలంటే మనం ఆయన్ని మేల్కొల్పాలి. హల్లెలూయా. మనం ఇంకా ఏం చేయాలంటే ఆయనకి లోబడి జీవించాలి మనము. హల్లెలూయా. ఆయనకి లోబడి జీవించినప్పుడు ఆయన ఖచ్చితంగా సంఘములోనే ఉంటాడు, సంఘములోనే పనిచేస్తాడు ఆయన. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తాడంటే మనం లోబడి జీవించకపోతే ఇలాంటి చిన్న విషయాలు చిన్న జబ్బులని పెడతాడు దేవుడు. గొర్రె మాటలు లేదనుకో, కాపర మాట ఏం చేస్తాడు? కాపరి కర్ర తీసుకుని ఒక సరుపు చెప్తాడు కాలుకి పెట్టి, సరిచినప్పుడు ఇంకా కాలెత్తి ఇట్లా నడవాలని. అంత మాత్రం ఆ గొర్రెను విడిచిపెడతాడా? కాపరి విడిచిపెట్టడు.
దాన్ని మరలా భుజాల మీద వేసుకొని మోసుకొని నడవలేకపోతే ఇంటికి తీసుకెళ్ళి మందేసి ఆ కాలిరిగితే 2 బద్దెలేసి కట్టుకట్టి ఈనాడు కాలిరిగిన వాళ్ళకి ఏం చేస్తారంటే బోట్లు వేస్తున్నారు. అలాగ 2 బద్దెలేసి కట్టుకట్టి మరలా దాన్ని పరామర్శించి దానికి ఇంటి దగ్గర మంచి మేత పెట్టి ఈ పొలాలు వేసే మేత కన్నా కూడా ఇంకా బలమైన మేత పెట్టి త్వరగా కోలుకున్నట్లు పెట్టి దాన్ని లేపి మరలా నడిపిస్తాడు. ఎందుకు అలా చేశాడు అంటే కాపరి ఆ గొర్రె మాట లేదు కాబట్టి, కాపరి మాట. హల్లెలూయా. ఎందుకు నీకు నాకు కొన్నిసార్లు జబ్బులు వ్యాధులు వస్తున్నాయంటే మనం ఆయన మాట వింటలేదు కాబట్టి. హల్లెలూయా. ఆయనకు లోబట్టలేదు కాబట్టి. మనం ఆయనకు లోబడి ఆయన మాట విని ఆయన మాట ప్రకారం వాక్య ప్రకారం చేసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు. ఇన్నా కానీ కొన్నిసార్లు వస్తాయి జబ్బులు. ఏబుకు రాలేదా? వచ్చింది. ఏబు ఆయన మాట వినకపోతే కొట్టాడా ఏబుని? కాదు. ఆయన మాట విన్నాడు. అయినా సరే కొన్నిసార్లు అది పరీక్ష. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మనందరం కూడా దేవుని మాటకు లోబడదాం. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మనం సృష్టించిన ఆయన మనల్ని కాపాడే ఆయన మన కోసం ప్రాణం పెట్టే ఆయన, నిత్య జీవాన్నిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి మనందరం కూడా ఆయన మాటకు లోబడదాము, క్రమమైన భక్తి చేద్దాము. మనం ఒక దినాన్ని ఎత్తబాటు జరిగితే మనందరం కూడా ఎత్తబాటులో ఉందాము. సదాకాలము దేవుడితో కలిసి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని జీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి యేసుని వర్తమానాన్ని సహోదరుడు దించాడు. మరి యేసు ప్రభు ఎక్కడో లేడు, ఆయన మన హృదయమైన దూరంలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడో దూరంగా లేడు, పరలోకంలో లేడు, పరలోకం ఎక్కడో లేదు, మన హృదయంలోనే ఉంది. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన మనకి దగ్గరలోనే అందుబాటులోనే ఆయన ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా మరి భయపడాల్సిన అవసరం లేదని చాలా చక్కని వర్తమానాన్ని మరి దేవుని కుమారుడు అందించాడు. మరి సహోదరుని దేవుడు సమృద్ధిగా దీవించింది గాక. మరి అలాగే క్రమం గురించి కూడా చక్కని మాటలు వివరించాడు సహోదరుడు. మరి చిన్నపిల్లలు మరి గొడవ చేయకుండా ఉండాలి. అలాగే చిన్నపిల్లలు అంటే మనం ఇప్పుడు జోసెఫ్ వయసు ఎంత? జోసెఫ్ 10. సో 10 సంవత్సరాల లోపు పిల్లలు మనం చెప్పిన అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళని మనం తల్లిదండ్రులుగా దగ్గర పెట్టుకోవాలి. కాబట్టి కూర్చోవటం, కనీసం గొడవ చేయకుండా ఉండటం నేర్పాలి. అటు ఇటు తిరగటం అనేది కొంచెం కష్టం అవుతుంది ఆ వయసులో పిల్లల్ని. కనీసం గొడవ చేయకుండా, సో అరవకుండా చేయగలిగితే 10 సంవత్సరాల పైబడిన వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. లేదంటే 7 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. మనం చెప్పింది కూర్చుంటారు, గొడవ చేయకుండా ఉంచవచ్చు తల్లిదండ్రులుగా. అలాగే మరి ఇంకొక విషయం ఏంటంటే, మరి ఇంకా మనం క్రమంలో బిడ్డలను పెట్టాలి అని చెప్పంటే మనకి ఒక ప్రత్యేకమైనటువంటి గది అవసరం. సో దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మనకు ఆల్రెడీ ఇటుకలు ఉన్నాయి, సో రేకులు కూడా ఉన్నాయి. మరి దేవుని చిత్తం అయితే ఎదురుగా ఒక గది మనం వేస్తే దానిలో చిన్నపిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని అక్కడ కూర్చోబెడితే వాళ్ళు చేసేటువంటి ఒకవేళ గొడవ ఏదైనా ఏడవటం కానీ వాళ్ళు కొట్టినప్పుడు, సో అవన్నీ కూడా మనకి వినబడకుండా డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే అది ప్రవక్త ఆ విధంగా చేశాడు. ఆయన సంఘంలో చిన్నపిల్లలను ఉంచడానికి ఒక ప్రత్యేకమైనటువంటి గది ఉండేది. ఆ గదిలో తల్లిదండ్రులు కూర్చునేవాళ్ళు. ఆ గదిలోనే ఒక స్పీకర్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. వాళ్ళు వాక్యం వింటారు, వాళ్ళ పిల్లల్ని కంట్రోల్ చేస్తారు. అలాగే కొంచెం పెద్దైన పిల్లలు అయితే ఇక్కడ కూర్చొని కదలకుండా వాక్యం ఎంతవరకు కూడా ఉంటారు. సో ఆ విధంగా కొన్ని ఏర్పాట్లు కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. మరి ఈలోపు పిల్లలందరినీ కూడా మీరు మీ స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి, వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, పిల్లల్ని మరి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. డిస్టర్బ్ చేస్తున్నా సరే ఒక పక్క మీరు వాక్యం వింటానే ఉండాలి.
ఆమేన్. సో చాలామంది పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాం, పిల్లల్ని పట్టుకుంటున్నాం అని చెప్పి మరి వాక్యం వినకుండా వెళ్ళిపోతున్నారు. మన మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వాక్యం వినాలి. సో పిల్లల్ని ఒక పక్క కంటితో కనిపెడుతూనే మనం వాక్యం వింటూ ఉండాలి. సో అది తల్లిదండ్రులు నేర్చుకోవాలి. ఆమేన్. సో ఆ విధంగా మరి క్రమంగా మనం ఉందాం, పిల్లల్ని కూడా క్రమంగా కూర్చోబెడదాం. చిన్నతనం నుంచే పిల్లలు ఈ విధంగా సంఘానికి వచ్చి కూర్చొని క్రమంగా కూర్చోవటం, వాక్యం వినడం, ఇవన్నీ కూడా వాక్యం చదవటం, ఇవన్నీ కూడా మనం తల్లిదండ్రులుగా మన బాధ్యత. మనం నేర్పాలి పిల్లలకి. వాళ్ళ కోసం అవసరం మనం కష్టపడాలి, కొంచెం ఎక్స్ట్రా మనం వర్క్ చేయాలి. అలాగే మరి ఒక రూమ్ కూడా దానికోసం కట్టాల్సినటువంటి అవసరం ఉంది, దానికోసం కూడా ప్రార్థన చేయండి. ఆమేన్. సరే, మంచిది. మరి అలాగే రేపు ఉదయాన్నే మరి 10 గంటలకి కూటం ఉంది కాబట్టి దాన్ని కూడా సిద్ధపడవలసిన ప్రోగ్రాం మనం చేస్తున్నాను. మరి దూరం నుంచి విశాఖపట్నం నుంచి దైవజనులు జీవరత్నం గారు వస్తున్నారు కాబట్టి మరి ఆ కూటానికి మనం ఖచ్చితంగా అటెండ్ అవుదాం. అందరం చాలా కాలం అయింది పాస్టర్ గారు కలిసి. సో కాబట్టి వెళ్ళి రేపు ఆయన్ని కలిసినట్లుంటుంది, వాక్యం విన్నట్లుంటుంది. కాబట్టి అందరూ కూడా సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయవలసింది ప్రోగ్రాం మనం చేస్తున్నాం. ఓకే రైట్. అందరూ ఒకసారి లేచి నిలబడేటట్లయితే చిన్న కోరస్ పాడి మరి మనం ఆరాధన చేసుకున్న తర్వాత ప్రార్థన చేత కూటను ముగించుకుందాం. సమయంలో సాంగ్ లీడర్ గారు వచ్చి సమయం తీసుకొని చిన్న కోరస్. ఆరాధనలో పెట్టుకొని ప్రభా మాకు ఏదైతే అవసరమైనదో దాని ద్వారా మాట్లాడాం. ఇదిగో యేసుని మేలుకొలుపుతాయి మాకు ధైర్యపరిచాము. నిజముగా దేవా, వారందరూ కూడా నా తండ్రి ఆ వాడలోనే ఉండి అయా వారి ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా ఆయన లేపినప్పుడు ఇదిగో ఆయన నిత్యముగా గాలి తుఫాను గర్జించిన దేవుడు. అలాగే దేవా, ఇదిగో అతని సముద్రాన్ని గర్జించినప్పుడు అది నిమ్మలమైందని మాకు తెలియపరిచాము. ఇదిగో నీ జీవితం నా జీవితంలో కూడా నీ వాడ నా వాడలో కూడా వేస్తున్నట్లయితే మనం ముఖ్యంగా ఆయన్ని మేలుకొల్పాలని మాకు తెలియపరిచాము ప్రభా. ఎందుకంటే నా తండ్రి నువ్వు మాత్రమే ఏదైనా చేయగల సమర్థుడు ప్రభా. ఇదిగో నువ్వు మాట్లాడినప్పుడు గాలి తుఫాను నా తండ్రి ఓ ప్రభా నీ మాటలు లోబడినట్టు మేము చూడగలిగాం ప్రభా. అలాగే నా తండ్రి మా జీవితాల్లో వచ్చినటువంటి శోధనలు, శ్రమలు ప్రతిదీ కూడా నా తండ్రి నిన్ను మేలుకొలిపినప్పుడు ప్రభా, నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా నిత్యముగా ఆ కార్యములు జరిగించే దేవుడు శోధన తుఫానులు ఎదురైనను అపవాది కెరటాలు అడ్డు వచ్చినా, శోధన తుఫానులు ఎదురైనను అపవాది కెరటాలు అడ్డు వచ్చినా, తిరిగి పోకుండా కాపాడు ప్రభువా, నీదరినే చేరే వరకు తిరిగి పోకుండా కాపాడు ప్రభువా, నీదరినే చేరే వరకు ఆధారము నీవే కదా, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, ఆధారము నీవే కదా, ఆనందము నీవేదయా అరుగుతున్నది దేవా నా
సియోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా, సియోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా ధోరణుల్లో మీరు ఉండండి ప్రభువా. అయా, మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. అయా, ఈ పరలోకపు ప్రయాణంలో అయా నా తండ్రి వచ్చే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తుఫాను వంటి శ్రమలు మమ్మల్ని చుట్టుముట్టినప్పుడు అయా మేము పిలిస్తే పలికేంత దూరంలోనే మీరు ఉన్నారు ప్రభువా. మా చేయి చాపితే ఆ చేతిని అందుకునేంత దగ్గరలో మీరు ఉన్నారు ప్రభువా. నా తండ్రి, మిమ్మల్ని పిలవడమే ఆలస్యమైనది ప్రభువా, మిమ్మల్ని లేపడమే ఆలస్యమైనది ప్రభువా. మీరు మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని ప్రభువా ఈ రాత్రికాల సమయంలో మరొక జ్ఞాపకం చేసావు తండ్రి. అయా నా తండ్రి, మేము ఎంతటి చీకటిలో ప్రభువా, ఎంతటి ఒత్తిడిలో మేము నడుస్తున్నప్పటికీ ప్రభువా, గాఢాంధకారపు లోయలో మేము నడుస్తున్నప్పటికీ నీవు మాకు తోడుగా ఉన్నావని మాకు జ్ఞాపకం చేసావు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ప్రభువా, చీల్చబడిన బండ వాటి వెంబడించిందని వాక్యంలో రాయబడింది. ఆ బండ క్రీస్తే అని రాయబడింది ప్రభు. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా సరే నువ్వు అక్కడ ఉన్నావు తండ్రి. నీవు మమ్మల్ని వెంబడిస్తున్నావు ప్రభువా. మాకు నాయన వెను వెంటనే సహాయం చేస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అయా నా తండ్రి, వారికి ఏది అవసరమో అది నువ్వు ఎరిగి ఉన్నావు కనుక ప్రభువా, వారు మిమ్మల్ని పిలవగలిగేటువంటి విశ్వాసం వారికి దయచేయండి ప్రభువా. అయా, వారు పిలిచినప్పుడు అయా నా తండ్రి నువ్వు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాకు మొర్ర పెట్టగా నేను మీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసావు తండ్రి. నా ఎద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పావు ప్రభువా. అయా, మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీలోను మీతోనూ యుగాంతం వరకు ఉంటానని వాగ్దానం చేశాను ప్రభువా. ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. మా కష్టాల్లో, బాధల్లో, శోధనలో, శ్రమల్లో అయా మాకు తోడుండి నాయన, మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. నాయన, శ్రమలను, శోధనలు దాటడానికి మాకు శక్తిని దయచేయండి ప్రభువా. మిమ్మల్ని పిలుస్తున్నాం ప్రభువా. అయా, రంగం మీదకి పిలుస్తున్నాం ప్రభువా. యేసు ప్రభువా, మీరు రంగం మీదకి రండి. అయా, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మా కుటుంబాల్లో శాంతి లేదు ప్రభువా, శాంతిని దయచేయండి. మా కుటుంబాల్లో నెమ్మది లేదు ప్రభువా, నెమ్మదిని దయచేయండి ప్రభువా. మా జీవితాలు అయా మీకు నమ్మకంగా జీవించలేకపోతున్నాం, మాకు సహాయం చేయండి అయా. పరిశుద్ధమైన జీవితాలను మాకు దయచేయండి ప్రభువా. అయా, మీ ఆత్మచేత వల్ల ముద్రించండి ప్రభువా. అయా, నూతన హృదయాన్ని దయచేయండి, నూతన ఆత్మను దయచేయండి. అందులో మీ ఆత్మను ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. సహాయం చేయండి తండ్రి. ఆ సముద్రం మీద నా తండ్రి అలలు ప్రభు పడుతున్నప్పుడు అయా మీరు నాయన అవరం మీద నిద్రిస్తున్నారని అయా నా తండ్రి, వారు మొట్టమొదటిగా వారి సొంత ప్రయత్నాలు ఎన్నో చేశారు ప్రభువా. చివరికి ఆయన మీరు జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని లేపడానికి వచ్చారు ప్రభు. మా జీవితాల్లో కూడా నా తండ్రి అయా, మా కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు అయా మా సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం తండ్రి. అవేవి పని చేయనప్పుడు మీ దగ్గరకు వస్తున్నాం ప్రభు. అలా కాదు ప్రభువా. అయా, మా జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవంలో కూడా అయా నా తండ్రి మిమ్మల్ని లేపేవారిగా ప్రభువా, మిమ్మల్ని రంగం మీదకి పిలిచేవారిగా మిమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఎల్లప్పుడూ కూడా మీతో సహవాసం చేసి మీతో మాట్లాడే అనుభవాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రార్థనా అనుభవాన్ని మాకు దయచేయండి. మిమ్మల్ని పిలిచే అనుభవాన్ని మాకు దయచేయండి. మిమ్మల్ని రంగం మీదకి పిలిచి అయా నా తండ్రి మా జీవితాల్లో వచ్చేటువంటి ప్రతి ఒడిదుడు కూడా అధిగమించి ప్రభువా, దేవుడు ప్రార్థన వినే దేవుడని అయా, ప్రార్థనకైనా జవాబు దయచేస్తాడని మేము ఆయన అనుభవించి తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. ఆ అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభు.
అది ఎంతటి కష్టమైన, బాధైన, రోగమైన, వ్యాధి అయిన ప్రభువా, దాని నుంచి విడిపించగల సమర్థుడు ప్రభువా. ఆ విషయం మేము నమ్మి నాయన మిమ్మల్ని పిలిచే భాగ్యం మాకు దయచేయండి. ఈ సమయంలో నాయన వాక్యం అందించిన మీ దాసుని కుమారుని ప్రభువా, మీరు ఎత్తిపట్టండి, మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టండి. 100 60 30 ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కృప తోడుగా ఉంచి నడిపించమని, అలాగే రేపటి దినాన ప్రభువా జరగబోయే కూటాల్లో ఈ కృప తోడుగా ఉంచండి. మీ దాసుని నిలబెట్టుకుని మీరే మాట్లాడండి ప్రభు. ఆ కూటాలకు మేము హాజరవడానికి మాకు సహాయం చేయండి. కృప చూపమని, దయ చూపమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల లోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేడును గాక. ఆమేన్, ఆమేన్. ఫోటో ముగించబడింది. అందరికీ వందనాలు. జలుబు చేసి రాత్రి నుంచి నీరసంగా ఉంది, ఊపిరి కూడా ఆటల్లో పాతుంది. జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, జలుబుతో నా తండ్రి చాలా ఇబ్బంది పడుతున్నాను, ప్రార్థన చేయమని చిన్నబిడ్డ కోరింది తండ్రి. మీ మీరు ఎవరైనా రోగులు ఉన్నప్పుడు మీ పెద్దలను పిలిపించి వారి చేత ప్రార్థన చేయించుకోమని మీ వాక్యంలో రాయబడింది ప్రభువా. మరి మీ దాసుడిగా నా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. చిన్న బిడ్డని నాయన మీరు ముట్టండి, స్వస్థత అనుగ్రహించండి. ఆ ఇబ్బంది నుంచి నాయన తొలగించమని, తప్పించమని, సహాయం చేయమని, సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని, జ్ఞానమును దయచేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. God bless you.